అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అయితే వాస్తు అనగానే అనేక అంశాలు ఇందులో ఉంటాయి. అందరికీ తెలిసిందే. వాస్తు అనేది ఈనాడు పుట్టబడింది కాదు, ఏనాటి నుంచో ఉన్నది. ఇది పురాణాల నుంచి ఉన్నది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఆనాడు పురాణాలు అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే, అంటే పురాణాల్లో ముఖ్యంగా చాలా ఉన్నప్పటికీ కూడా లంకానగరం అనేది ఆనాడు చెప్పుకోదగినటువంటి ఒక కట్టడం అన్నమాట. గొప్ప నగరం, బంగారు తాపడాలతోటి ఉండేది అది. ఆ లంకానగరాన్ని మై బ్రహ్మని వాస్తు ఆయన దగ్గరుండి కట్టారు. అప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా అంటే ఇక్కడ మహాభారతంలో కూడా ఒకసారి ఏం జరిగిందంటే, ఈ వాస్తు శాస్త్రం గురించి ఒక చోట ఒక సమస్య వచ్చింది. ఎక్కడంటే జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఒక అంటే యాగానికి సంబంధించి ఒక పెద్ద హాల్ లాంటిది నిర్మించారు. జనమేజయుడు సర్పయాగం అప్పుడు ఉదాహరణ చెప్తున్నాను నేను అంతే. అప్పుడు ఒక పండితుడు, అంటే వాస్తు పండితుడు, వాస్తు ఆయన అంటే జ్యోతిష్యం అన్నీ తెలిసిన ఆయన ఒక పండితుడు అన్నాడు జనమేజయుడితోటి, మహారాజా, మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇది చేస్తున్నారు, సర్పాలన్నీ వచ్చి ఇందులో పడి చనిపోవాలని చెప్పి, అదే మీ తండ్రి గారిని సర్పం కాటేసింది, తక్షకుడు అనేటటువంటి ఒక సర్పం కాటేసిన మూలంగా మీరు ఆ వాడి మీద పగ తీర్చుకోవడానికి మొత్తం సర్పజాతిని నాశనం చేయాలని మీరు కంకణం కడుక్కుని చేస్తున్నారు. కానీ దీంట్లో వాస్తు దోషం ఉంది, అది మీరు గమనించట్లేదు. దీంట్లో దారుణమైనటువంటి వాస్తు దోషం ఉంది కాబట్టి మీరు చేసేటటువంటి సర్పయాగం మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు ఆ విషయం మనం ఎందుకు వచ్చిందంటే, వాస్తు గురించి మనం చెప్తున్నాం కాబట్టి అది వచ్చిందనమాట. మీకు ఈశాన్యంలో ఎక్కువ బరువు కట్టడాలు అయి ఉన్నాయి దీనికి, అలాగే నైరుతిలో బరువు లేదు. దానివల్ల ఇది చాలా దారుణం. కాబట్టి ఇది వాస్తు దోషాలు ఉన్నాయి, ఆపమంటే ఆయన ఆపలేదు, కంటిన్యూ చేశాడు. ఆ వాస్తు దోషం ప్రకారంగానే ఆ యజ్ఞం, సర్పయాగం మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, వాస్తు అనేది అందరూ నమ్మాలి. వాస్తు నమ్మితేనే మీ జీవితాలు అంటే మీ జీవితాలు కానీ, మీరు పండే పంటలు కానీ, మీరు వ్యవసాయదారులు అయితే వ్యవసాయం, వ్యాపారస్తులు అయితే ధనకనక వస్తువాహనాలు, వ్యవసాయదారులు అయితే సస్యశ్యామలమైనటువంటి పంటలు, పాడి పంటలతో ఉంటారు. అలాగా వాస్తుని అందరూ నమ్మి వాస్తు ప్రకారంగా నడుచుకోండి, అందరూ కూడా మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అయితే ఈవేళ ఈ వాస్తు కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే, సింహద్వారాల గురించి. సింహద్వారాలు, అందులో వర్గులు. చాలామంది ఇల్లు కట్టేటప్పుడు కానీ, లేకపోతే ప్రవేశం చేసిన తర్వాత కానీ వాళ్ళకి సంబంధించినటువంటి గుమ్మాలు లేకపోవడం వల్ల, అయితే మనం ఏంటంటే ఏ వర్గం వాళ్ళు అంటే వ్యవసాయదారులు అని చెప్పాను, అలాగే పనిపాటలు చేసుకునేవాళ్ళు, అలాగే వ్యాపారస్తులు, ఏ సెక్షన్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారనమాట. అయితే ఇక్కడ మనం ఈ చా మీద వచ్చే పేర్లు ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం. చా మీద వచ్చే పేర్లు, ఒకటి చలపతిరావు అనుకుందాం. అంటే ఈ పేర్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని వేలు ఉంటాయి కొన్ని పేర్లు ఉంటాయి, వేల కొద్ది ఉంటాయి. మనం 4 పేర్లు రాస్తాను మీకు గుర్తు కోసం అంతే. చలపతిరావు అనుకున్నాం. ఇంకో పేరు ఏంటంటే
చలమయ్య అనుకుందాం. ఈ చా మీద వస్తుంది ఇది కూడా. అయితే ఇందులో జా కూడా వస్తుంది. ఇందులో ఈ వర్క్లో జా పేరు మీద కూడా వస్తుంది అనమాట. అంచేత జానకి అని రాద్దాం. జానకి అనే పేరు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. 4 ఇంకో పేరు జా మీద జమున అని రాద్దాం. పోనీ జమున అని రాద్దాం. ఈ పేర్లు గల వాళ్ళు ఈ చా వర్గ్లో ఉన్నారు. చా వర్గ్ ఇది. అయితే ఈ పేర్లు గల వాళ్ళు వీళ్ళకి నచ్చినటువంటి గుమ్మాలు ఉంటాయి. ఇప్పుడు మీరు కనుక చూసుకోండి, ఈ పేరు గల వాళ్ళు, చా పేరు గల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు అంటే ఏ పేరు గల గుమ్మం మీకు పనికొస్తుంది అనేది నేను చెప్తాను. చెప్పిన గుమ్మం ఏ గుమ్మం అయితే మీకు పనికొస్తుందో అది మీరు చూసుకొని ఖచ్చితంగా ఆ పేరు మీద కనుక మీరు గుమ్మం పెట్టుకుంటే మీకు ఈజీగా మీకు అర్థమైపోద్ది అనమాట. అది అంచేత చూసుకోండి. మీరు చూసుకున్న తర్వాత మనం చేద్దాం. ఇప్పుడు వీరికి పనికొచ్చే గుమ్మాలు ఏమిటో తెలుసా? అంటే సింహద్వారాలు. ఈ పేరు మీద పనికొచ్చే వాళ్ళకి తూర్పు, ఉత్తరం. ఇగో చూసుకోండి, తూర్పు, ఉత్తరం. ఈ గుమ్మాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు గల వాళ్ళకి ఈ ద్వారాలు ఉన్న ఇంట్లో నివసిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, మంచి శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. దీనికి తూర్పు నెంబర్ 1, ఉత్తరం నెంబర్ 1. అయితే ఇవి పనికొచ్చేవి. మీకు ఇవి పనికి వచ్చే గుమ్మాలు, పనికొచ్చే ద్వారాలు ఇవి. మరి పనికిరాని ద్వారాలు ఉంటాయి. అవి మీకు ఎలా తెలుస్తాయి? మీకు ఇందులో పనికొచ్చేది బాగానే ఉంది. ఇవన్నీ కాకుండా మీకు దక్షిణంలో ఖాళీ ఉందనుకుంటారు, ఆ దక్షిణానికి గుమ్మం పెడతారు. ఈ వర్గ వాళ్ళకి దక్షిణం గుమ్మం పనికిరాదు. దక్షిణం గుమ్మం చాలా చెడ్డ అనమాట. ఇది పనికిరాదు. వీళ్ళ జాతక రీత్యా దక్షిణం అసలు పనికిరాదు. ఎందుకంటే ఈ దక్షిణ గుమ్మాన్ని కనుక మీరు పెట్టుకుంటే ఏ రకంగా పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా మీకు ఉన్న సంపద అంతా ఊడ్చుకుపోతుంది. ఎంత మాత్రం కూడా మీరు అంతకుముందు ఉన్న సంపాదన అంతా కూడా ఏదో చెప్తారు చూడండి, కరిమింగిన వెలగపండులో అని ఎలా వచ్చు అంటారు మనం. అలాగా ఎలా పోతుందో మనకు తెలియదు. అలాగా ఇదేమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు గల వాళ్ళు ఇలాంటి దక్షిణ గుమ్మంలో ఉండొద్దు. సరే గురుగారు, మీరు ఉండొద్దని చెప్పేస్తున్నారు కదా, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అయితే అది పనికొస్తుంది. మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి నివసిస్తున్నాం కదా, అక్కడ దక్షిణ గుమ్మమే ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు? అది బాగానే ఉంది. దక్షిణ గుమ్మంలోకి వెళ్ళొద్దు అని మీరు అనుకున్నప్పుడు దానికి ఆప్షన్ ఇంకోటి ఉంది, పడమరకు వెళ్ళండి. అంతేగాని తూర్పు మీకు పనికొచ్చేది తూర్పు, ఇది ఉత్తరం. మీరు ఈ దక్షిణ గుమ్మం అనేది మీకు ముఖ్యంగా పనికిరానప్పుడు పడమరకు వెళ్ళారు. చెప్తున్నాను, వెళ్ళమంటే అక్కడ ఉండమని కాదు, పడమర కూడా మీకు నష్టం చేస్తుంది. ఇక్కడ తూర్పు, ఉత్తరం అని అన్నాం కదా, ఇంకేమున్నాయి మనకి దిక్కులేమున్నాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఉత్తరం దక్షిణం అనుకున్నప్పుడు మనం పనికొచ్చి గుమ్మాలు ఏమనుకున్నాం? ఉత్తరం అనుకున్నాం, తూర్పు అనుకున్నాం. మరి దక్షిణం, పడమర వద్దంటే వద్దు, వెళ్ళనే వద్దు అక్కడికి. ఇక్కడ ఉన్న దాంట్లోనే మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఆ గుమ్మాలు లేవు
మేము చేయలేము, మరి మళ్ళీ మేము వాటిని నిర్వహణ చేసుకోలేము అని ఒకవేళ మీరు అనుకుంటే కనుక అది ఎవరినైనా ఒక పండితుడు తీసుకొచ్చి చేస్తే దానికి రెమెడీ చెప్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మీకు డబ్బులు ఖర్చు అవ్వకుండా. ఎప్పుడైనా సరే మీరు సిద్ధాంతిని కానీ ఎవరినైనా తీసుకొస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు మీకు చెప్తారు. కోటీశ్వరుడు ఉన్నారనుకోండి ఒక ఆయన, గురువుగారు ఇదండి పరిస్థితి, ఇలా చూడండి మీకు ఏం కావాలి ఎక్కడ అంటే టప్ 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 అన్నీ ఇది తీసేయండి ఇది తీసేయండి పీకేయండి అంటాం, మేము మళ్ళీ కొత్తగా కట్టించేస్తాం. ఓకే, కట్టగలడు ఆయన, స్థామత ఉంది ఆయన దగ్గర, ఎన్ని కోట్లను ఖర్చు పెడతాడు. మరి లేనివాడు ఏం చేస్తాడు? లేనివాడికి రెమెడీ, చిన్న రెమెడీ ఏదైనా ఉంటే అలా మేము ఎన్నో వందల ఇళ్ళు చూస్తుంటాం. మీకు అలా కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఓల్డ్ సిటీ ఒక ఆయన తీసుకెళ్ళాడు మాకు, అబ్దుల్ అని ఒక ఆయన ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన బట్టలు కొట్టు క్లాత్ షాపు, ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నిజంగా అతను అసలు ఎంత అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడంటే, ఒక ఇల్లు కట్టాడు అతను. ఇల్లు కట్టి కూలిపోయింది అనమాట. ఇల్లు కూలిపోవడం కాదు, సంసారమే కూలిపోయింది ఆ ఇంటితో. అంత దెబ్బతినేసాడు. తీసుకెళ్ళాడు, నన్ను చూపించాడు. మీకు రెమెడీ తక్కువ డబ్బులు ఖర్చుతో అన్న దాని గురించే నేను ఈ మాట చెప్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, చూసాం. అదే ఎక్కడ కట్టాడు? తూర్పులో కట్టేశాడు ఇల్లు. ఇల్లు ఎక్కడ కట్టాడు? ఆ ఇల్లు కూడా మీకు ఇది అయిన తర్వాత చూపిస్తాను, మీకు ఇది అయిన తర్వాత చూపిస్తాను. ఆ ఇల్లు ఎక్కడ కట్టాడు? తూర్పును కట్టాడు ఇల్లు, పడమర ఖాళీ ఉంది, వాస్తు లేదు, పడమరంతా ఖాళీ. ఎక్కడైతే తేలిక ఉండాలో, ఎక్కడైతే పల్లం ఉండాలో ఆ పల్లంలో ఇల్లు ఉంది. ఎక్కడైతే పల్లం ఉండకూడదో, ఎక్కడైతే ఎత్తు ఉండాలో ఆ ఎత్తులోనేమో పల్లం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? వీళ్ళ ఇంట్లోంచి అవతలకు చూస్తుంటే ఆ పడమరలో ఉన్నటువంటి మనుషులందరూ కనబడుతున్నారు. పక్కనే రోడ్డు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అసలు చూడకూడదు. మన ఇంటి పడమరకి అసలు చూడకూడదు. వీలైనంత బట్టి ఎత్తు కట్టుకుంటారు. అందుకే చాలామంది వాస్తు పండితులు ఏం చేస్తారంటే పడమర ఎత్తు కట్టిస్తారు, మనిషి కంటే ఎత్తు కట్టిస్తారు, పడమర మనం చూడకూడదని. వీళ్ళంతా చూస్తున్నారు. ఆ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఇతను గోడ కట్టాలి, డబ్బులు లేవు. ఏం చేస్తాడు? కనీసం కొంతలో కొంతైనా మేలు అవుతుంది ఆ గోడ కడితే. ఇప్పుడు ఈ కింద పడమర పల్లం అలాగే ఉంది. కనీసం ముందు రెమెడీ చేద్దామని గోడ కట్టుకోగలవంటే గోడ కూడా కట్టలేని అన్నాడు. కట్టలేని అంటే సరే నేనేం చేశానంటే, చూడండి, ఇప్పుడు బియ్యం సంచులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ సంచులు లాంటివి ఉంటాయి కదా, అవి కానీ లేకపోతే మీరు ఏమైనా చేసుకోగలిగితే ఏదైనా బరకాలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఇక్కడి నుంచి ముందు ఈ తెర కింద కట్టేయండి, పడమరలో ఉన్న మనుషులు ఎవ్వరూ కనపడకూడదు మీకు అని చెప్పాను. సరే అది చెప్పాను. అదే తర్వాత ఈ గుమ్మం, ఈ పడమర అదృష్టవశత్తు, అదృష్టం అంటే దురదృష్టం, అదృష్టం కాదు అది, దురదృష్టవశత్తు ఎక్కువ ఉంది పల్లం పడమరలో. ఇక్కడే చిన్న అదృష్టం ఉంది అతనికి. ఈ దురదృష్టంలోనే ఒక అదృష్టం ఉంది. అప్పుడు ఏం చేసామంటే, ఇదంతా జరిగేటప్పటికి పక్కన ఒక ఆయన వచ్చారు. ఆయన కొంచెం పెద్ద మనిషి, బాగా డబ్బున్నవాడు ఆయన, ఈయనకి స్నేహితుడు. ఆయన అడిగాడు, గురువుగారు ఏంటంటే మా వాడు ఇలాగ అయిపోయాడు. ఓకే, స్నేహితుడు అంటే ఓ 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు, లేకపోతే మరీ కావాల్సిన వాడు అయితే ఒక 50,000 ఇస్తాడు. ముందు 50,000 ఇచ్చిన పనికిరాదు కదా. ఇక్కడ 50,000 వస్తే ₹1,00,000 అప్పు ఎదుర్కొంటూ కనబడుతుంది. ఏం చేయాలంటే అప్పుడు నేను చెప్పాను, ఈయన మీకు స్నేహితుడు అంటున్నారు, ఇతనికి నేను చెప్పినట్టు చేయించండి, ఇతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, వ్యాపారం బాగుంటుందంటే. అప్పుడు ఏం చేసామంటే, ఈ పడమరలో ఆ గర్భానికి అంటే గర్భం తూర్పులో ఎంతైతే ఇల్లు ఎత్తులో ఉందో దానికంటే ఎత్తుగా మట్టి వేయించేయండి, ఒక జాండ ఎత్తేయించండి మట్టి. మరి గురువుగారు మరి మట్టి వేయించమంటున్నారు, మట్టి వేసి సిమెంట్ చేసేయమంటున్నారు, బాగానే ఉంది. ఈ నీరంతా ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా, మరి అది పల్లం ఉంది కదా, మరి ఇదంతా ఎత్తేస్తే అది పల్లంలోకి వెళ్ళిపోతుంది కదా. నిజం దేవుడు ఎరుగు, నీరు పల్లం ఎరుగు అంటారు కదా.
ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది నీరు. అంచేత ఈ నీరంతా ఇంట్లోకి వెళ్ళిపోద్ది, తూర్పుల కట్టిన ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అది మరి ఎలాగండి అని అంటే, అప్పుడు నేను ఏం చేశానంటే, పడమర దానికంటే ఎంతో ఎత్తు కాదు, ఇది ఇంత ఎత్తు కట్టించేమని కాదు, ఒక్క జాండు కంటే తక్కువ ఆ గర్భం కంటే ఎత్తు మట్టి వేయించేసి అక్కడి నుంచి చిన్న ఒక పైపు ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఒక పైపు కొంచెం ఎత్తుగా, అప్పుడు పైపు ఎత్తుగా ఇంత ఇంత ఇలా ఉంటే ఇంత ఎత్తు వస్తుంది పైపు. ఈ వెళ్ళే వాటరు అందులోకి వెళ్ళదు. అదొకటి. రెండోది ఏం చెప్పానంటే, అంటే ఇంకొక ఆప్షన్ ఏం చెప్పానంటే, మీరు చక్కగా చిన్న కాలువలాగా, కాలువ అంటే పెద్ద కాలువ కాదు, ఒక ఇంత 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 అడల్పుగా ఈ వాటర్ అంతా ఇలా పంపించేసేయండి ఈశాన్యానికి. ఇంట్లోకి రాదు. అప్పుడు ఇల్లులాగా ఉంటుంది, ఈశాన్యం ఇలా ఉంటుంది. అయితే ఇంత చిన్న కాలువ కింద కడతారు కదా, దాని మీద కొంచెం పైన ఏదైనా ఇవి ఉంటాయి కదా, యాస్బెస్టస్ కాదు, ఇవి మన ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ వేసేసుకోండి. అప్పుడేమైపోయింది, పడమరెత్తి అయిపోయింది, తూర్పు పల్లం అయిపోయింది, వాటర్లాగా ఈశాన్యానికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళకి అసౌకర్యం ఉంది. 2 అడుగు ఇలా పాదం ఇలా ఉన్నది, ఇలా పాదం ఉంది, ఇలా అడుగు వేసుకుని వెళ్తున్నారు. అంటే ఎత్తు పడమరెత్తికి ఆ రకంగా చేసామన్నమాట. డబ్బు లేని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా వాళ్ళకి తగినట్టు వాళ్ళకి చెప్తాం, డబ్బున్న వాళ్ళకి డబ్బున్నట్టు చెప్తాం. వాస్తు పండితులకి ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చారు అనేటప్పటికీ వాళ్ళ ముందు స్థితిగతులు తెలుసుకుని వాళ్ళని బట్టి చేసాం. అదంతా అది గతం ఎప్పుడు అయిపోయింది అది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, ఈ తూర్పు ఉత్తరం పనికొచ్చే ద్వారాలని చెప్పుకున్నాం కదా, ఇది ఈ వర్గం వారికి. అయితే ఈ చా వర్గం వాళ్ళు ఈ దక్షిణం కాకుండా ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఈ ఉత్తరం ద్వారాలు ఉన్నాయి, కాకపోతే వీళ్ళకి చెప్తా ఇంకొక విషయం ఉంది. వీళ్ళకి తూర్పు అన్నాం కదా మనం, తూర్పు ఉత్తర ద్వారాలు పనికొచ్చే, అంటే వీళ్ళకి పనికొచ్చే ద్వారాలు తూర్పు ఉత్తరం అన్నాం. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇది చిన్న మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను. చిన్న ఇల్లులాగా వేసి, ఇది తూర్పు, ఇంకొకటి ఉత్తరం. నేను మొత్తం అంతా వేయట్లేదు, ఈ 2 వేస్తున్నాను. ఇది ఉత్తరం అనుకోండి. దీనికి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ తూర్పులో ఉండేటటువంటి సింహద్వారం పెట్టుకోమన్నాను కదా నేను, ద్వారం. మరి తూర్పు అంటే ఎక్కడో చోట పెట్టేసుకుంటాను కదా. తూర్పు అనగానే గురుగారు తూర్పు పెట్టారు కదా అని చెప్పి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టారనుకోండి, చేసిందంత వృధా అయిపోద్ది. అంచేత ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టుకోండి తూర్పుని ఈశాన్యంలో. ఇది ఇక్కడ పెట్టుకోండి తూర్పు. అంటే మీ వర్గుని బట్టి, మీ జాతకాన్ని బట్టి అది అక్కడికి వచ్చింది. ఇక ఉత్తరం కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టద్దు. ఇలా పెట్టారనుకోండి ఇక్కడికి, ఇది ఉత్తర వాయువులోకి వెళ్ళిపోతుంది. మొత్తం కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. చేత ఇది కూడా తప్పే. ఇక్కడ పెట్టుకోండి, ఇది రైట్. అంచేత మీరు ఎప్పుడైనా సరే వాస్తు అనేది లేకుండా మీరు చేసుకోవద్దు. చాలామంది ఈ వాస్తు తెలియకే చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఈ వాస్తుని నమ్మండి. మేము ఈ కార్యక్రమం పెట్టడం కూడా అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమం పెట్టాం. ఇప్పటికి కొన్ని 100 ఎపిసోడ్లు చేసాం. అన్నీ ఉన్నాయి. 99 టీవీ వాస్తు అని కొట్టండి, అందులో చాలా వస్తాయండి. అలాగే 99 టీవీ భక్తి అని కొట్టండి, అందులో చాలా వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వాళ్ళు 10 మందికి చేస్తారు, వాళ్ళ మిత్రులకి. మీ ఇంట్లో ఈ సమస్య లేకపోతే పక్క వాళ్ళకి ఉంటుంది. అంచేత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక మంచి, అంటే ఇది ఆపుదాం, ఇంతవరకు ఆపుతున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి నమస్కారం.